రెండవ పత్రిక కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఓ కొరింథీయులారా, కారణమన లేకుండా మీతో మాట్లాడుతున్నాను. నా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతరంగము సంకుచితమై ఉన్నది, కానీ మీ అంతరంగమే సంకుచితమై ఉన్నది. నీడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరు మీ హృదయములను విశాలపరచుకుని మీరు నా పిల్లలని మీకు ఇలాగూ చెప్పుచున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉన్నప్పుడు నీతికి దుఃఖితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొందు, క్రీస్తునకు బెల్లియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసంతో విశ్వాసానికి పాల్పడేది. దేవుని ఆలయములకు విగ్రహములకు ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుని వారు సెలవించుచున్నారు. నేను వారిలో నివసించి సంచరించెను. నేను వారి దేవుడనై యుగను, వారు నాకు ప్రజలై యుగను. కావున వీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండును. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకోను, మీకు తండ్రినై ఉండును. మీరు నాకు కుమారులై కుమార్తెలనై ఉండునని సర్వశక్తి గల ప్రభువు చెప్పి ఉన్నాను. చిన్న ప్రార్థన. కరుణా సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన మాటలు మా కొరకు దీవించండి. మీలో మాతో మాట్లాడమని ఉన్నపాటును మమ్మల్ని మీ ఆత్మకు అప్పగించుకుంటూ మా ప్రభువు రక్షకుడే యేసుక్రీస్తు వారి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువులాగా మనం చదువుకున్న దేవుడి వాక్యములో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. గత ఆదివారం మనం ఈ ప్రత్యేకత అనేది మూలమైన మాట, ఈ వచనాలన్నింటిలో ప్రత్యేకత అనే మాట, ఆ భాగం చదువుతారా? ఎక్కడ ఉంది? కావున వీరు వారి మధ్య నుండి బయలుపెడని ప్రత్యేకముగా ఉంటుంది. ఇది ప్రధానమైన మాట. మీరు వారి మధ్య నుండి బయలుపెట్టండి అన్నాడు. ఈ దినాల్లో అనేక మంది ఈ వచనాన్ని ఆధారం చేసుకొని సంఘాలను ముక్కలు చెక్కలు చేస్తున్నారు. సంఘాలను ముక్కలు చెక్కలు చేస్తున్నారు. వెస్ట్ గోదావరి నేను వెళ్తూ ఉంటాను ఇప్పుడు. అలంపురం అనే సంఘము నుండి ఈ మధ్య ఒక సహోదరుడు కొన్ని కుటుంబాలను చూసుకొని మరి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసినప్పుడు వారు వారి మధ్య కొంత విభేదాలు వచ్చి ఇంకొక సంఘంగా ఏర్పాటు చేశాడు తన ఇంటిలో. ఆ విషయమై నేను వెళ్ళినప్పుడు నన్ను పిలువగా నేను వెళ్ళి వారితో మాట్లాడడానికి వెళ్తే ఆ బ్రదర్ ఏమన్నాడంటే, నా కొరింథీ పత్రిక అయా ఇలాగ సంఘాన్ని చీల్చి రెండుగా పెట్టడం, రెండుగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్తే ఆ బ్రదర్ ఈ వచ్చినది చెప్పాడు నాకు. ఏమని? మీరు కూర్చున్నాడు, వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఇంటుడని బైబిల్లో ఉంది కదన్నా, అందుకే వాళ్ళకి మాకు ఎట్లేదు, అందుకే మేము వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం దేవుని వాక్యాన్ని వారికి అన్వయించుకుంటున్న దినాల్లో మనం ఉన్నాం. దేవుని సంఘము అనేది ఆయన శరీరం, అది చేర్చబడేది కాదు. అది సిలువలో ఒక్కసారే మన కొరకు చేర్చబడింది. కానీ పదే పదే మనం జీవిస్తూ ఉన్నాం ఆయన శరీరాన్ని. అనేక స్థలాల్లో ఈ జబ్బు విస్తరిస్తూ ఉంది ఈ దినాలు కదండి. కొంచెం 4 పాటలు పాడటంలోనో 4 మాటలు మాట్లాడటం, వాక్యం చెప్పడం రాగానే ఏం ఆలోచన అవుతుందంటే, నేను ఒకటి పెట్టుకుంటాను. ఏది టీ కొట్ట పెట్టుకోవడానికి హోటల
కదండి. దేవుని సంఘం అంటే భయం లేకుండా ప్రవర్తిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. ఏదో మనకు గిట్టకపోతే కూర్చొని మాట్లాడుకోవాలి, కూర్చొని మన సమస్య పరిష్కరించుకోవాలి. సంఘాలలో అనేక సార్లు సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ అనేక సార్లు ఆ సమస్యలు పరిష్కరించడానికి అక్కడికి వెళుతూ ఉంటాం. కొన్ని చోట్ల ఎక్కువ శాతం ఎంత చెప్పినా కూడా వారు మొండిగా వినకుండా అలాగే ఉండడానికి ఇష్టపడతారు. ఎక్కడో కొన్ని స్థలాల్లోనే వారు పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇచ్చి, మరి దేవుని సేవకులు హెచ్చరించిన హెచ్చరికను లోబడి, దేవుని వాక్యానికి లోబడి మరలా సమాధానం కలిగి ముందుకు సాగుతున్న పరిస్థితులు కొన్ని చోట్లే చూడగలుగుతూ ఉన్నాం. అనేక స్థలాల్లో వేరైపోవడం, అదేమంటే ఈ వచ్చిన మీరు వారికి వేరై ఉండండి అన్నాడు. అలా ఉందండి అక్కడ. మీరు ఆయన సంఘ విషయం, ఆయన ఏ విషయం రాసుకున్నాడు పౌరులు? ఓ కొరింథీ సంఘస్థులారా, మీరు లోకానికి వేరై ఉండండి, పాపానికి వేరై ఉండండి, దుర్నీతికి దూరంగా ఉండండి, చీకటి నుండి వేరుగా ఉండండి. ఇవి ఇక్కడ చెప్తే వీడు సొంతానికి అన్వయించుకుంటున్న దినాల్లో మనం ఉన్నాం. సరే, మనం గతసారి అనేక సంగతులు మనం విన్నాం, వాటి వైపు నేను వెళ్ళట్లేదు, కానీ కొన్ని మాత్రం చెప్పాలి. ప్రత్యేకత మనకి ఏమిస్తుంది అనేవి నేను ఒక 5 సంగతులు చెప్పాను మీకు. ప్రత్యేకత మనకు పరిశుద్ధతను ఇచ్చేదిగా ఉంది. ప్రత్యేకముగా జీవించకపోతే పరిశుద్ధంగా జీవించలేము. మనం పరిశుద్ధులముగా ఉండాలి అంటే ప్రత్యేకముగా ఉండాల్సిందే. ఒకవేళ ఇలాగనుకుందా, మంచి వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని, మిల్క్ వైట్ లాంటి వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులతో కలిసిమెలిసి ఉంటే కదండి, వాళ్ళు ఎలాగుంటారు? సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళ బట్టలు ఎలాగుంటారు? నల్లగా వాళ్ళు మసిగుట్టుకొని ఉంటారు కదండి. ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకున్న వ్యక్తి వాళ్ళ మధ్యకు వెళ్ళి ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉండి అదే తెల్లగా బయటికి రాగలరా? రాలేడు. అటు నుంచి గాలి వచ్చినా కూడా ఆ గాలి తగిలి ఆ గాలికి ఆ దుమ్మైనా వచ్చి పడి మలినమయ్యే అవకాశం ఉంది. అందుకే వాళ్ళకి వేరుగా ఉండండి అన్నాడు. దుర్నీతికి వేరుగా ఉండండి, చీకటికి వేరుగా ఉండండి, అవిశ్వాసులతో విజోడుగా ఉండవద్దండి, వారికి వేరుగా ఉండండి. విగ్రహములతో ఏం సంబంధం మనకి? మనము దేవుని ఆలయమై ఉన్నాం కదా, మనకు విగ్రహములతో ఏం పొందిక అన్నాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, వాటితో మనకు సంబంధం ఏంటి? క్రీస్తు వినయాలకు సంబంధం ఏంటి? ఆత్మ సంబంధమైన వారికి, శరీర సంబంధమైన వారికి ఏమిటి సంబంధం అన్నట్టుగా కొన్ని హెచ్చరికలు ఇస్తూ మీరు ప్రత్యేకముగా ఉండాలి అన్నాడు. ప్రత్యేకత పరిశుద్ధతను ఇస్తుంది అని మనం విన్నాము. రెండవది, ప్రత్యేకత పరిపూర్ణతను ఇచ్చేదిగా ఉంది. ప్రత్యేకత పరిపూర్ణతను ఇచ్చేదిగా ఉంది. మూడవది, ప్రత్యేకత మనలను ప్రసిద్ధిలోకి తీసుకొని వస్తుంది. నాలుగవది, ప్రత్యేకత అందరిలో మనకు ప్రాముఖ్యతను ఇస్తుంది, ముఖ్యులుగా చేస్తుంది, ప్రాముఖ్యత ఇస్తుంది. ప్రత్యేకత ప్రశాంతతను ఇస్తుంది, నెమ్మదినిస్తుంది అని మనం చూసాం. ఇవన్నీ ప్రత్యేకత ద్వారా మనకు అనుగ్రహించబడే సంగతులుగా ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకముగా ఉండుడి అని పౌలు కొరింథీ సంఘానికి రాయవలసి వచ్చింది. ఇప్పుడు ప్రత్యేకత ఏ విషయాల్లో ప్రత్యేకత ఉండాలి అంటే నీతి దుర్నీతి అన్నాడు కదా. అన్ని ఆపోజిట్స్ వర్డ్స్ ఇవి. నీతి దుర్నీతి అన్నప్పుడు దాంతో సాంగత్యము చేయకూడదు. నీతి దుర్నీతితో సాంగత్యము అంటే స్నేహం చేయకూడదు అన్నాడు. అంత మాత్రమే కాదు, వెలుగుకు చీకటికి పొత్తు ఉండాల్సిన అవసరం లేదు అన్నాడు. క్రీస్తుకు బెలియాలకు పొత్తు ఏమి సంబంధం అన్నాడు. కాబట్టి మన సాంగత్యం ఎవరితో, మన పొత్తు ఎవరితో, మన సంబంధం ఎవరితో? అంత మాత్రమే కాదు, విశ్వాసికి అవిశ్వాసికి బాలెంకరని అన్నాడు. కలిసిపోవడానికి వీల్లేదు, వేరుగా ఉండవలసిందే అన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడి ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక. ఈ 4-5 పదాలు మీరు గమనించండి. సాంగత్యము, పొత్తు, తర్వాత సంబంధము, పాలు పొందడం, 5వది పొందిక. పొందిక అంటే విమర్శబడి ఉండడం. 1, 2 కలిసిపోవడం. పొందిక అంటే కలిసిపోవడం. ఎలా చెప్పాలి అంటే విడదీయరాని కదా. పొందిక అనేది విడదీయరాని సంబంధం లాగా.
ఇప్పుడు మనం ఆ కాఫీ చేశారనుకోండి, కాఫీ చేయకముందు పాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి కదా. పాలు తెల్లగా ఉంటాయి, ఏదన్నా చెప్పండి. పాలు తెల్లగా ఉంటాయి కదా, అవునా కాదా? అవును. తెల్ల ఆవిచ్చినా నల్లబడిచ్చినా తెల్లగానే ఉంటాయి. దాంట్లో మనం కాఫీ పొడి వేయగలిగే ఏ రంగుకి వస్తాయి? బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి. ఎందుకంటే తెలుపు నలుపు ఆ కలర్ మిక్స్ అవ్వగానే లైట్ షేడ్ లోకి వచ్చేస్తాయి, బిస్కెట్ కలర్ లోకి వచ్చేస్తాయి కాఫీ. ఇప్పుడు ఆ రెండు ఏమయ్యాయి? ఆ రెండు ఒకదాని ఒకటి ముందుకు చేయబడ్డాయి. ఇక వాటిని వేరు చేయలేము మనం. ఆ తెల్లటి పాలను, ఆ కాఫీ పొడిని మనం బయటకు తీయలేము, వేరు చేయలేము. అలాగూ ముందుక అంటే మోల్డ్ అయిపోవడం, కలిసిపోవడం, సంపూర్ణంగా కలిసిపోవడం. అంత మాత్రమే కాదు, అప్పుడప్పుడు కలిసిపోవడం కదా. పాలు ఎక్కడిది అంటే, పాలు పొందడం అంటే ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ కాదు, అప్పుడప్పుడు కదా. విశ్వాసితో అవిశ్వాసి పాలు ఎక్కడిది అంటే, విశ్వాసి అవిశ్వాసితో కంటిన్యూస్ గా పొందికగలిగే ఉండడం కదండి. అప్పుడప్పుడు సపరేట్ అవుతూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు కదండి. కొన్ని మాటలు, అవిశ్వాసి మాటలు కొన్ని వింటా ఉంటాం, కొన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాం. కొన్ని చెప్తాం మనం కదా, అది మేము చేయమండి అని. కొన్నిటికి ఆటంకం చెప్తాం, కొన్నిటికి చెప్పలేదు. అంటే అప్పుడప్పుడు పాలు పొందుతూ ఉంటాం అవిశ్వాసులతో అనే భావన మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, శరీర సంబంధానికి, శరీర సంబంధులకు, ఆత్మ క్రీస్తుకు, బెలయాలకు ఏమి సంబంధం అన్నారు. కాబట్టి ఆ శరీర సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన మనము, వాటితో మనకి ఏమి సంబంధం అంటే ఆ సంబంధాన్ని కలిగి ఉండడానికి వీల్లేదు. అది సంబంధాలు మనం కుదుర్చుకునేవి. సంబంధము అనే మాట వచ్చిందంటే మనం కుదుర్చుకోవాలి కదండి. ఇంట్లో పెళ్లిగా పిల్లలు ఉంటుంటే ఏం చెప్తాం ఇంట్లోకి? మంచి సంబంధం ఒకటి అంటే ఈ సంబంధాన్ని ఎవరు కుదుర్చుకుంటున్నారు? మనం కుదుర్చుకుంటున్నాం. అలాగే ఇక్కడ సంబంధము, ఆత్మ సంబంధులు ఎప్పుడు కూడా ఆ శరీర సంబంధులు ఆత్మ సంబంధులతో సంబంధం కుదుర్చుకోరు. వాళ్ళు ఆత్మ సంబంధులకు దూరంగానే ఉంటారు. వచ్చిన బాధలే వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అని మనం ప్రత్యేకంగానే చూడడానికి ఇష్టపడతారు. కానీ మనలో ఆ ప్రత్యేకత కనబడకుండా అప్పుడప్పుడు వాళ్ళతో సంబంధాలు కలిగి ఉంటున్నాము అనే భావన ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట కూడా మనం చూస్తున్నాం, చీకటికి వెలుగుకు ఏమి పొత్తు అన్నాడు. అంటే ఆ రెండింటికి అసలు పొత్తే కుదురుద్ది, అసలు కుదరదు అసలు. ఆ రెండింటికి పొత్తే లేదు. కానీ ఆ రెండింటికి మన జీవితాల్లో, మన శరీరంలో వాటికి పొత్తు కుదర్చగలిగిన కెపాసిటీ కలిగిన వాళ్ళగా మనం ఉన్నాము అనేది దాని భావన. కొరింథీ సంఘస్థులు అటు చీకటిని వెలుగును రెండు కూడా కొరింథీ సంఘంలో మెయింటైన్ చేయగలిగారు. వాస్తవంగా చీకటి వచ్చింది అంటే వెలుగు వెళ్ళిపోయింది అని దాని అర్థం. వెలుగు వచ్చింది అంటే చీకటి వెళ్ళిపోతుంది. రెండు ఒక చోట ఎప్పుడో ఉండవు. కానీ కొరింథీ సంఘములో లేదా కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులు చీకటి క్రియలను, ఆత్మ సంబంధమైన క్రియలు లేదా వెలుగు సంబంధమైన క్రియలను కూడా మిళితము చేసి జరిగిస్తున్న వారుగా కొరింథీ సంఘస్థులు అక్కడ కనబడుతున్నారు. నీతి దుర్నీతి అన్నాడు. ఒకప్పుడు దుర్నీతివంతులమే మనం, నీతిమంతులము కాదు. కానీ యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చాడు. ఆ దుర్నీతి నుండి మనం విడుదల చేస్తే మరలా దానితో సాంగత్యం చేయడం ప్రారంభిస్తున్నామనే ఈ 5 అనుభవాలు అక్కడ చెప్పాడు. సరే, ఇవన్నీ నేను ఊరికి రెఫర్ చేశాను. ఇప్పుడు మనం ముందున్న భాగం దగ్గరికి వెళదాం. రండి, 6వ అధ్యాయానికి రండి. ఇలాగూ ఉండకూడదు అన్నాడు. ఎందుకు అని మనం ప్రశ్నించినట్లయితే, ఎందుకు, ఏమిటి, మనకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే కొన్ని సంగతులు ఉన్నాం. చూడండి, 16వ వచనం. దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిగా ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మనం ఏమై ఉన్నామో చెప్తున్నాం. ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి ఎందుకు అంటే, మనం ఏమై ఉన్నామో మనకు అర్థమైతే ఆ ప్రత్యేకంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనం ఏమై ఉన్నామో మనకు అర్థం కాకపోతే ప్రత్యేకంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయలేం. చిన్నపిల్లవాడికి
శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు కదా తల్లి శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు వేసి ఆ ఆడుకోమని పంపిస్తే ఒక 10 నిమిషాలు మట్టిలో ఆడుకొని ఎలా వస్తాడు వాడు? పొద్దు సాంగత్యం సంబంధం పాలు పంచుకోవడం పొందిక అన్ని మట్టితో అయిపోయి వాడు ఎలా వస్తాడు? మురిగుండలతో వస్తాడు. అదే ఒక పెద్ద అబ్బాయిని 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లోడికి స్నానం చేసి శుభ్రంగా మంచి బట్టలు వేసి బయటికి పంపిస్తే వాడు స్టైల్ గా అలా నడుచుకుంటూ వెళ్ళి అలాగే జాగ్రత్తగా ఇంటికి వస్తాడు. వీడికి వాడికి తేడా ఏంటి? వీడి ఒంటి మీద ఉన్న బట్టల యొక్క విలువేంటో వీడికి తెలుసు, వాడికి చిన్నవాడికి తెలియనందువల్ల ఆ తెలుగు యొక్క శ్రేష్టత ఏంటో అర్థం కాలేదు కాబట్టి వాడు మలినం చేసుకున్నాడు. ఈ ఎదిగిన పిల్లవాడు ఆ తెలుగు యొక్క ప్రత్యేకత ఏంటో, ఆ శ్రేష్టత ఏంటో, ఆ మట్టిలో పోయి ఆడుకుంటే తనకున్న ఆ ప్రత్యేకతను ఎలా పోగొట్టుకుంటాడో ఇవన్నీ కూడా తెలిసిన వాడు కాబట్టి వాడు బయటికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా ఇంటికి తిరిగి వస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనము ప్రత్యేకముగా ఉండలేకపోవడానికి గల కారణం ఏంటి? అనేకులు చాలా ప్రత్యేకంగా జీవించారు. దేవుని నమ్మిన పిల్లలు అనేక మంది అనేక స్థలాల్లో బైబిల్లో మరి ముఖ్యంగా ఎంతో ప్రత్యేకమైన జీవితాన్ని వారు జీవించారు. మనకు తెలుసు కదా, ఎస్తేరు గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? పేజ్ నంబర్ 416. అంతటా హామాను అవిశ్వాసముగా మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెలరేగుతారు, వారి విధులు సకల జనుల విధుల వేరుగా. హామాను ఆశ్వాసంతో చెప్తున్నాడు. ఎవరి హామాను? దేవుని పిల్లల వ్యతిరేక కాదా? యూదులందరూ సంహరించబడాలని తాకీదును సిద్ధపరిచిన వాడిని హామాను రూపు తీసుకొచ్చాడు. తను మంత్రిగా ఉన్నాడు. అహష్వేరోషు రాజ్యంలో ఒక ముఖ్యమైన మంత్రిగా ఉన్నాడు. అలాంటి ఈ హామాను ఒక రూలుని తీసుకొని వచ్చాడు ఆ దేశంలో. దానికి రాజముద్ర కూడా వేయించాడు. ఏమిటి ఆ రూల్ అంటే, ఆ దేశంలో ఉన్న యూదులందరూ ఒకసారి చంపబడాలి. ఈ శాసనాన్ని తీసుకుని వచ్చిన వాడు హామాను. యూదుల వ్యతిరేకి అంటే దేవుని పిల్లలను వ్యతిరేకించిన వాడు. దేవుని పిల్లలు చంపబడాలి, వారు చంపబడాలి అని ఆలోచన చేసేవాడు ఈ హామాను. అలాంటి హామాను అదే యూదుల గురించి ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదండి. మనకు బాగా పరిచయం ఉన్నవారు, మనతో క్లోజ్ గా ఉండేవాడు, మనకు వాళ్ళకు మంచి సంబంధాలు ఉండి వాళ్ళు మన గురించి మంచి చెప్పారంటే అది శ్రేష్టమా? మనకు బద్ధ శత్రువులు మన గురించి పాజిటివ్ గా మాట్లాడితే అది శ్రేష్టం? ఏది శ్రేష్టం? ఏది గురించి? మనకు వ్యతిరేకులు, మనకు బద్ధ శత్రువులుగా ఉన్నవారు మన గురించి ఏదైనా మంచి చెప్పారంటే అది ఎంతో వాస్తవమై ఉంటుంది. అది చెప్పబడిన వ్యక్తికి ఘనత కూడా. ఇక్కడ హామాను యూదులు లేకుండా చేయాలి, వారిని చంపాలి, ఒక్కరోజే చంపేయాలి, అంత కసిగా ఉన్న దేవుని పిల్లలంటే అంత వ్యతిరేకంగా ఉన్న ఈ హామాను అదే యూదుల గురించి అంటున్నాడు, అయ్యా ఎన్ని సంస్థానాలు, రాజ్య సంస్థానాలు అన్నిటిలో అన్నాడు. అహష్వేరోషు ఎన్ని సంస్థానాలు పరిపాలన చేస్తున్నాడు? 127 మొదటి అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. 127 సంస్థానాలను పరిపాలన చేస్తున్నాడు. ఒక్కొక్క సంస్థానం ఒక్కొక్క దేశం అనుకోండి. మన భారతదేశం కూడా అనేక సంస్థానాలు కలపబడిన ఒక దేశం.
అనేక సంస్థానాలు కదా, విజయనగర రాజులు కదండి, పల్నాటి రాజులు, ఇలాగూ వారు నిజాం రాజులు, ఇలాగూ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో రాజులుగా పరిపాలన చేస్తున్న సంస్థానాలన్నీ కలిపి ఒక భారతదేశంగా ఏర్పాటు చేయబడి, అలాగే 127 సంస్థానాలన్నీ కలిపి ఒక రాజ్యముగా ఉండగా, ఆ రాజ్యములకు చక్రవర్తిగా అహశ్వరుషు ఉండగా, ఆ రాజ్యానికి మంత్రిగా ఉన్నాడు. ఆ 127 సంస్థానాల్లో ఎన్నో జాతుల వారు ఉంటారు. ఒకటేంటి, ఒక్క ఊర్లోనే ఎన్నో జాతుల వారు ఉంటారు. అలాగే 127 సంస్థానాల్లో ఎన్నో జాతుల వారు ఉంటే, అన్ని జాతుల వారిలో ఒక ప్రత్యేకంగా ఉన్న జాతిని ప్రస్తావిస్తున్నాడు. ఎవరంట? ఒక జాతి వారు ఎలాగున్నారు? వాళ్ళు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు. ఇదండి నిజమైన ప్రత్యేకత. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. అందరిలాగా ప్రవర్తించట్లేదు. ప్రత్యేకంగా, భిన్నంగా వారి శైలి, వారి యాటిట్యూడ్ అవన్నీ ప్రత్యేకంగా కనపడుతున్నాయి. అందరిలాగా కనపడట్లేదు, కొందరిలాగా కూడా కనపడట్లేదు. స్పెషల్, ప్రత్యేకంగా కనపడుతున్నారు మీరు. దేవుని నమ్మిన పిల్లలమైన మన విశ్వాస జీవితం రక్షించబడిన తర్వాత ఈ ప్రత్యేకత కలిగి జీవిస్తున్నామా? కలిసిపోతున్నామా? అప్పుడప్పుడు అక్కడక్కడ పాలు పొందుకుంటున్నామా? అక్కడక్కడ సంబంధాలు, పొత్తులు కలిగి ఉంటున్నామా? విముక్తితో కానీ, చీకటితో కానీ కదండి, ఆ శరీర సంబంధులతో కానీ, అవిశ్వాసులతో కానీ, విగ్రహములతో కానీ పొందిక కలిగి ఉంటున్నామా? మనం ప్రత్యేకంగా ఉండడానికి ప్రభువు మనల్ని రక్షించింది. ప్రత్యేకముగా ఉండడానికి ఆయన మనం పిలిచాడు, మనం ప్రత్యేకపరిచాడు. ఆయన శిలువ రక్తము చేత కడిగి మనం శుద్ధి చేసి ప్రత్యేకపరిచి మన జనాంగంగా, మనకు తెలుసు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన 9వ వచనం, పేజీ నంబర్ 215. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాలు దేవుని ప్రజలకు చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం. ఎన్నో వంశాలు ఉండొచ్చు ఈ లోకంలో, కానీ మనది ఏ వంశం అంట? అవి ఆ వంశాలన్నీ ఆ కులానికి, ఆ గోత్రానికి సంబంధించినవి కావచ్చు, కానీ మనలను ఒక వంశంగా చేశాడు ప్రత్యేకపరచి. నానా భాషలు మాట్లాడేవా, ఆయా దేశములవా, ఆయా ప్రాంతంలో, తూర్పు పడమట, ఉత్తరం దక్షిణం నుండి అందరిలో నుండి ఒక జనాంగాన్ని పోగు చేశాడు. ఆయన తన స్వరత్వం ఇచ్చి ఆ జనాంగాన్ని కొన్నాడు. ఆయన స్వకీయ సంపాద్యముగా చేసుకున్నాడు. మనల్ని చేసుకుని ఏమంటున్నాడు? ఇది ఏర్పరచబడిన వంశం. తల్లిదండ్రుల నుండి, మన పూర్వీకుల నుండి వచ్చిన వంశం కాదు మంది. ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. ప్రత్యేకమైన ఏర్పాటు కలిగిన వంశం. యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా ఏర్పరచబడిన వంశం. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహంగాను, పరిశుద్ధ జనమును, దేవుని సొంతైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడింది. ఒకప్పుడు, ఇప్పుడు దేవుని ప్రజలమయ్యాము. పొరపాట్లు ఉన్నాయి అక్కడ. దేవుని ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొంతైన ప్రజలు. దేవుని సొంతైన ప్రజలు. ఈ 4 అనుభవాలు మనం కలిగి ఉన్నాం. అందుకే ప్రత్యేకముగా జీవించాలి. ప్రత్యేకముగా జీవించాలి అంటే మొదట మనమేంటో మనకు తెలియాలి. మన చీకట్లో నుండి వెలుగులోకి వచ్చామన్న సంగతి తెలియకుండా ఉంటే, ఇంకా చీకట్లోనే ఉన్నాం అనుకుంటే ప్రత్యేకంగా మనం ఉండలేము. వెలుగులోకి వచ్చాము, ఆయన తీసుకుని వచ్చాడు, మనం వెలుగు సంబంధులుగా చేశాడు. మీరు లోకములకు వెలుగై ఉండండి అన్నాడు మత్తయి సువార్త. ఇవన్నీ మనం జ్ఞాపకం ఉంచుకుంటే మాత్రమే ప్రత్యేకంగా మనం జీవించగలం.
మంచిది. కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఇప్పుడు రండి 16వ వచనానికి రండి. 2 కొరింథీ 6:16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి తోచుట మనము దేవుని మనము ఆ మాట గమనించండి. మనము ఏమై ఉన్నామో చెప్తారు. కొన్ని మాటలు మన స్థితిని గురించి ప్రస్తావిస్తాం. ఓ కొరింథీ సంగతి, ఇంతకు మీరేంటో మీకు అర్థమైందా? మీరేంటో మీకు అర్థం కాలేదు కాబట్టి దుర్నీతితో సాంగత్యం, చీకటితో పెట్టుకుంటున్నాము, శరీర సంబంధులతో సంబంధం కలిగి ఉంటున్నారు. విశ్వాసి తేడా కనబడట్లేదు. దేవుని మందిరానికి విగ్రహానికి ఉండవలసిన వ్యతిరేకత ముందు మీరేంటో మీరు అర్థం కావాలి అంటూ ఇప్పుడు చెప్తున్నాడు. మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. ఎవరంట మనం? టెంపుల్ ఆఫ్ గాడ్. మనము జీవము గల దేవుని ఆలయమే. మనమే ఆ మందిరం. మనమే ఆ మందిరం. దేవుని ఆలయము అన్నారు. దేవుని ఆలయం, పరలోకానికి వెళ్ళే దేవుని ఆలయం ఎక్కడ? ఇప్పుడు రేపు మనం మందిరం, కొత్త మందిరం కట్టుకుంటే మనతో పాటు పరలోకి వచ్చింది. అది వచ్చిందా? కొన్ని భూమి మీద ఎవరి మందిరం వచ్చిందా? సతీష్ కుమార్ గారి మందిరం వచ్చిందా? ఇంకేది? ఎన్ని కోట్లు పెట్టి కట్టినాను ఈ మందిరాలు. ఇక్కడ ఉంటే ఈ మందిరాలు శిథిలావస్థకు, మరి పరలోకానికి వచ్చే మందిరం ఏంటి? మందిరంలో ఎవరు ఉండాలి? విగ్రహమా దేవుడా? ఇక్కడ ఏమన్నాడు? మీరు అన్ని ఆపోజిట్ వర్డ్స్ చెప్తూ కదా, అన్ని ఆపోజిట్ వర్డ్. నీతి దుర్నీతి, వెలుగు చీకటి, క్రీస్తు వెలయాలు, అంటే ఆత్మ సంబంధం, శరీర సంబంధం, ఆ చరిత్రలో విశ్వాసి అవిశ్వాసి. తర్వాత దేవుని ఆలయము అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాడు పౌరుడు. ఈ రెండు ఒక చోట ఉంటే అది ఒక చోటే ఉంటున్నాయి. ఆ రెండు అసలు ఆ రెండింటికి సంబంధం లేదంటున్నాడు. మరి ఎవరుండాలి? ఎవరుండాలి? ఆలయం. ఏంటి ఆలయం అంటే మీరు జీవము గల దేవుని ఆలయం మీరు కదా. మరి ఈ ఆలయంలో ఎవరుండాలి? విగ్రహం ఉండడానికి వీల్లేదు. ఏముండాలి? దేవుడు ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను హృదయం అంతా నిల్చుండి, ఆయన ఉండడానికి ఆకాశ పక్షులకు భూములు ఉన్నాయి, నక్కలకు గొర్రెలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదని చెప్పి నీ హృదయాన్ని తడుతున్నాడు. ఆయన నీ హృదయంలో ఉండాలని. ఆ హృదయం, నీ హృదయము దేవుని ఆలయం అయిందా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కరోనాలో చనిపోయాడు. దాదాపు 40,000 పాటలు పాడాడు. 40,000 పాటలు పాడాడు. దాంట్లో క్రైస్తవ పాటలు దాదాపు 10,000 పాడుతుంటారు. 10,000 పాడుతుంటారు క్రైస్తవ. వీటన్నింటిలో ఆయన పాడిన పాటల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన పాట ఏంటి అంటే, హృదయమే ఈ ఆలయం తీసుకో. కానీ పాడాడు, పాట ప్రాచుర్యంలోకి వచ్చింది, కానీ ఆయన హృదయాన్ని దేవునికి ఆలయంగా చేయలేకపోయింది. పాట అయితే పాడాడు, ఆ పాట మౌనంలోకిపోతుంది. ఇదివరకు దినాలు ఎక్కడ మందిరం మీద రికార్డు పాటలు వేసిన ఆ పాట వెనుక హృదయమే నీ ఆలయం. మరి మన హృదయాన్ని దేవునికి ఆలయంగా చేశామా? రక్షించబడిన క్షణాన ఇంకా మన హృదయాన్ని దేవునికి ఆలయంగా చేయకుండా విగ్రహాలతోనో, చీకటితోనో, దుర్నీతితోనో, శరీర సంబంధమైన క్రియలతోనో, అవిశ్వాసంతోనో
నింపుకొని ఉంటే నీ హృదయము దేవునికి ఆలయం కానేరు. ఆయన హృదయాన్ని తడుతున్నాడు. ఆయన ఎక్కడ కూడా మందిరాన్ని తగ్గినట్టు ఉందాడన్నా? మందిరాన్ని తగ్గినట్టు ఉందా? లేదు, హృదయాన్ని తడతాడు ఆయన. ఆయన హృదయంలో ఉండడానికి ఇష్టపడతాడు. సొలొమోను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆ గొప్ప మందిరాన్ని కట్టి మందిర ప్రతిష్ఠ రోజు ఈ మాట అన్నాడు. ఏమాట? అయ్యా, నేను కట్టిన ఈ మందిరము నీ మహిమను అట్టగలదా? నీ మహిమ దీంట్లో ఉండగలదా? ఉండనేరదు. నీ మహిమకు చాలింది కాదు, మన హృదయమే సరిపోయింది. అందుకే మీరు జీవము గల దేవుని ఆలయము మన హృదయము దేవుని ఆలయము మర్చిపోయినప్పుడు ప్రత్యేకంగా ఉండడం, ఉండే విషయంలో ఓడిపోతాం. రెండో మాట ఏమన్నా చూద్దాం చూడండి. ఒకటి, జీవము గల దేవుని ఆలయం. మనమేమో ఉన్నాము చూద్దాం. జీవము గల దేవుని ఆలయము ఉన్నాము. ఆ తర్వాత నేను వారిలో నివసించేసి చెందును, నేను వారి దేవుడనయ్యుండును. ఒకటి, నేను జీవము గల దేవుని ఆలయమై ఉన్నాను. రెండవ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు? చెప్పండి, కల్పన కాదు, పై మాట పెద్దవాడిని. మీరు దేవుని మనము జీవము గల దేవుని ఆలయం ఉండాలి మీరు ఎదుగరా అంటూ, నేను వారి దేవుడనై. ఎవరి దేవుడు? ఎవరైతే హృదయం అనే ఆలయములో క్రీస్తులు చేర్చుకుంటారో వాళ్లకు నేను దేవుడిని. మందిరానికి వచ్చే వాళ్ళందరికీ నేను దేవుడు అన్నాడా? క్రైస్తవులందరికీ నేను దేవుడు అన్నాడా? ఎవరికి దేవుడు అంటే ఆయన? ఎవరైతే దేవునికి ఆలయంగా చేయబడతానో వారికి నేను దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ దేవుడు నీ దేవుడా కాదో తెలిపోయింది. నీకే అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభు కలువరిశిలలో ప్రాణం పెట్టిన ప్రభు నీ దేవుడా కాదా ఇప్పుడు నీకు అర్థమైపోయింది. ఎందుకు? నీ హృదయంలో ఆయన ప్రతిష్ఠించుకొని ఉంటేనే ఆయన నీ దేవుడు. నువ్వు రక్షించబడకపోతే ఆయన నీ దేవుడు కాదు. నువ్వు మందిరానికి రావచ్చు, కానుక ఇవ్వచ్చు, మందిరం కట్టుబడి కూడా నువ్వు కానుక ఇవ్వచ్చు, కానీ ఆయన నీ దేవుడు కాలేదు అని. ఎంత చక్కగా ఆ మాట మాట్లాడండి. నేను వారికి దేవుడనై. అయ్యా, నువ్వు మాకు దేవుడై ఉండని మనం అడగడం కాదు, ఆయనే మన ఎదురుకు వచ్చి నేను వారికి దేవుడై ఉంటాను. ఎవరికి అంటే హృదయములో నన్ను ప్రతిష్ఠించుకున్న వారికి నేను దేవుడనై ఉన్నాను. కాబట్టి మన హృదయములు దేవునికి ప్రతిష్ఠించబడిన వారు మనం. అది మన ప్రత్యేకత. మన హృదయంలో దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత మరొకరికి ఎక్కడ అవకాశం ఉండడానికి వీలే. దేనికి అవకాశం? ఈ 5 సంగతులకు అవకాశం ఉండడానికి మన హృదయము దేవునికి ప్రతిష్ఠించాలి. ఆయనకి ప్రతిష్ఠించిన తర్వాత హృదయం అంతా మంది కాదు. మన హృదయాన్ని ఆయనకి ప్రతిష్ఠించిన తర్వాత మన హృదయం అందేనా? కాదు. ఆయనకి ప్రతిష్ఠించిన తర్వాత ఆయనని ఆ దైవ సంబంధమైన క్రియలు, దైవ సంబంధమైన కార్యాలు, దైవ సంబంధమైన ఆలాపన, ఆత్మ సంబంధమైన ఆలాపనే ఉండాలి హృదయంలో. ఎందుకంటే రెండో మాట, నేను వారికి దేవుడని. ఆయనే ఒక కమిట్మెంట్కి వస్తున్నాడు. నేను మీకు దేవుడిని అయి ఉంటాను. మీ హృదయంలో నన్ను చేర్చుకున్నారు కదా, మీరు చేర్చుకున్నందుకు నేను మీకు ఏమిస్తున్నానంటే నేను మీకు దేవుడని అయి ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా చూడండి. నేను వారికి దేవుడిని అయి ఉందును, వారు నాకు ప్రజలై. ఎంత ధన్యత!
ఈ లోకములో ఎవరికి లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు. నేను వారికి దేవుడై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటాను. ఇది కదా, ఈ సంబంధం కదా మనకు రాస్తుంది. క్రీస్తుకు బెలియాలకు ఏమి సమయం మనకు ఉండవలసిన సంబంధం. నేను వారి దేవుడను, వారు నాకు ప్రజలై ఉంటారు. ఇది క్రీస్తుకు విశ్వాసకి ఉండవలసిన సంబంధం. ఉందా? మన దేవుడు ఆయనేనా? ఆయన ప్రజలమే మనం. ఆయన ప్రజలైతే అయ్యా జాతి వారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి అని సాక్ష్యం మనం పొంది ఉండాలి. ఆ తర్వాత వారు నాకు ప్రజల విధులు పైన మాట అవుతుంది. నేను వారిలో నివసించి నేను వారిలో నివసించి ఏమి సంబంధం చూడండి, ఎంత అటాచ్మెంట్. నేను వారిలో నివసించి సంచరిస్తాను, నివాసం ఉంటాను, అక్కడే సంచరిస్తాను అన్నాను. కరెక్ట్ పదం చెప్పండి. సంచరించేదేవు కొంచెం ఆలోచించి చెప్పండి. సంచరిస్తా ఉంటాను. సంచరించడం అంటే ఒక ప్రాంతంలో చుట్టూ అలా తిరుగుతా ఉంటాం. ఎవరు చేస్తారా పని? మీకు తెలిసి చెప్పండి. గోరకాలు చేస్తారు. ఈ వచ్చాక రాత్రి మీకు తిరిగి గోరకాలు తెలిసింది వచ్చు. అంటే గోరకా కూడా సంచరిస్తూ ఉంటారు. దేని కూడా సంచరిస్తున్నారు చెప్పండి. మనం అందరూ మంచి కోరిక, మనం అందరూ నిద్రపోతా ఉంటే తను సంచరిస్తూ ఉంటాం. రైతు బీట్ ఆవిష్కరిస్తుంటారు, వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. పెట్రోలింగ్ ఉంటారు, పోలీస్ పెట్రోలింగ్ అంటారు, వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. ఆధారంగా ఇద్దరు డ్యూటీలో ఉంటారు. ఈ రాత్రికి ఎవరు బీట్ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ డ్యూటీ చేస్తారు. వాళ్ళు అద్దెకిలో ఆ ప్రాంతం అంతా తిరుగుతా ఉంటారు, సంచరిస్తూ ఉంటారు. ప్రజలు నిద్ర లేచేదాకా వాళ్ళు సంచరిస్తూ. భారతదేశ సైన్యం మిలిటరీ చుట్టూ బోర్డర్లో వాళ్ళు ఏం చేస్తారు? రాత్రులు సంచరిస్తూ ఆపలాకాశంలో ఆ డ్యూటీ తీసుకున్నాను. నేను వారిలో నివసించి రెండోది వారితో నేను ఉంటాను, వారి చుట్టూ నేను వారితో ఉంటాను, వారిలో ఉంటాను. హృదయంలో అన్నాడు కదా, వారిలో ఉంటాను, వారితో ఉంటాను. తర్వాత వారి చుట్టూ నేను ఉంటాను. మన చుట్టూ ఆయన కాపుదల ఉన్నారంటే ఆయన మన మధ్య సంచరించాలి. ఆయన మన మధ్య సంచరించాలంటే మనము ఆయన ప్రజలు అవ్వాలి. ఆయన మన దేవుడు అవ్వాలి. ఎలా అవుతాడు అంటే చెప్పండి, హృదయములో ప్రతిష్ఠించి మీకు దేవుని మీ హృదయం దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎదుగుగా అలా ఉంటున్నప్పుడు ఈ 4 సంగతులు జరుగుతుండగా ఆటోమేటిక్ గా కొన్ని తీర్మానం చేయాల్సిన ఉంటుంది. ఈ 4 సంగతులు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన కాపరిగా కాస్తున్నాడు. ఆత్మల కాపరి అనే మాట ఉంది. గొప్ప కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరిగా రాబోతున్నాడు. మంచి కాపరిగా వచ్చి ప్రాణం పెట్టాడు. ఆత్మల కాపరిగా వల్ల కాస్తున్నవాడు. పాట ఉంటుంది, నేడు కూడా మమ్మల్ని కాయించున్న కాపరి అనే పాట ఆత్మ. ఆయన కాయించున్నవాడు, మన కాపలా కాస్తున్నాడు. ఆయన కాపుదలలో ఉన్నావా? ఆయన కాపుదలలో ఉంటే భద్రత, శ్రేష్టము, ధన్యత ఉంది. ఒకవేళ నీవు ఆయన కాపుదల లేకపోతే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే, ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో నీవు ఉన్నట్లే. దేవుని కాపుదల లేకపోతే, ఏబు ఇంటి చుట్టూ కంచె వేశాడు, కాపుదల వద్దు. కంచె తీస్తే ఏమైంది? సాతానుడు అజమాయిషి చేయగలిగాడు. దేవుడు కుటుంబం మీద
ఆ కాపుదల ఒకరోజు తొలగిస్తాడు. జాగ్రత్త. నీ చుట్టూ ఇంకా కాపుదల ఉంచాడు ఆయన. నీవు ఆయన ప్రజమవుతావని, ఆయన దేవుడిని అంగీకరిస్తావని, ఆయన పిల్లలుగా ఆయనకు దగ్గరగా జీవిస్తావు. ఆయన ఎదురు చూస్తున్నావుగా. నీవు దూరముగానే ఉంటున్నావా? దేవుని కాపుదల లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో పరిస్థితి. చూద్దాం, చూడండి. దేవుని ప్రాణమైన మనం ఎప్పుడైతే దేవునికి ఆలయమయ్యి ఆయన ఆయన మనకు దేవుని, మనం ఆయన పరిపాలించే ప్రజలమై ఆయన మనలో నివసిస్తూ మన మధ్య సంచరిస్తూ ఉంటే మనకేం జరుగుతుంది? ఇవి చూద్దాం, చూడండి. చదవండి. ఏం వచ్చినా చదవండి. మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి పవిత్రమైన దానిని ప్రత్యేకముగా ఉన్నప్పుడు నీవు దేవునికి ఆలయమైనప్పుడు వీటికి దూరంగా ఉండాలి. అపవిత్రమైన వాటిని దూరముగా ఉండవాలి. నియంత్రించుకోవాల్సింది. లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖ ఉండాలి. ఏది పడితే చేయడానికి వీల్లేదు. మీరు మీ సొత్తుగా విలువ పెట్టి అంటున్నాడు. దూరముగా, అపవిత్రతకు దూరముగా ఉండుడి. ఒకటి దూరముగా ఉండాల్సిన అపవిత్రత. తర్వాత అపవిత్రతకు దూరంగా ఉంటే ఏం జరుగుతుంది? అపవిత్రతకు దూరంగా ఉంటే ఏం చేస్తాడంటే ఆయన, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, పరలోకానికి చేర్చుకోవాలి. పరలోకానికి మనం చేర్చుకునేవాడు చెప్తున్నాడు ఈ మాట. నేను మిమ్మల్ని చేర్చుకుంటానంటే ఎక్కడికి? ఎక్కడికి ఎక్కడికి చేర్చుకుంటాడు? ఎక్కడికి చేర్చుకుంటాడండి మనల్ని? ఎక్కడికి? పరలోకమైనా నరకమా? నరకాలు మీరు చేరుతారండి. ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది కొంతమంది ఎత్తాలా వద్దంటే నరకానికి దేవుడు చెప్తారంటే ఎత్తితే ఏమవుతుంది? ఎత్తినా ఎత్తకపోయినా మీరే పరలోకం పోతారు. ఎత్తిన దాన్ని బట్టి పరలోకం పోవాలి. నీ హృదయం కూడా దేవుడు అంగీకరించాను. కాబట్టి నేను చేర్చుకున్నాను. ఎంత నిరీక్షణ! నేను చేర్చుకుందను. ఈ మాట అంటున్నవాడు ఎవరు? పరలోకములకు చేర్చుకోనబడిన యేసే. చూడండి, మొత్తం అపోస్తుల కార్యం లేదండి. అపోస్తుల కార్యం మొదటి ఈ మాటలు చంద్రుడిగా వచ్చింది. ఈ మాటలు చెప్పి వారు కూర్చుండగా ఆయన ఆరోహణ అయినప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన కొడుకులు ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండు. ఇదిగో తెల్లని వస్త్రంలో ధరించిన ఇద్దరు మనుషులు వారి యొక్క నిలిచి, మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొక్క నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతినిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో. పరలోకమునకు చేర్చుకునబడిన యేసు అదే రీతిగా మళ్ళీ తిరిగి వస్తాడు. ఎందుకు? ఇక్కడ ఉంది కదా మనలను చేర్చుకోవడం. ఎందుకు రాబోతున్నాడు ఆయన? మనలను చేర్చుకోవడానికి. కాబట్టి నేను వారిని చేర్చుకోగలను, నేను వారిని చేర్చుకోగలను, నీకు తండ్రినై ఉందురు అన్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో తండ్రి ఉంటాడు, తల్లి ఉంటాడు. మరి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ తల్లిదండ్రులు లేకుంటారా? ఇంకా రక్షించబడినా కూడా ఒకవేళ మన తల్లిదండ్రులు ఇద్దరు రక్షించబడ్డారు, మనం కూడా రక్షించబడ్డాం అనుకోండి, అందరం తెచ్చిపోయి పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ మన తండ్రి
ఈ రక్త మాంసముల దేహంతో ఉన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రుల గురించి వెళ్తారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరు ఆయన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించేటప్పుడే ఆయన కుటుంబంలోనే ఒక వాగ్దానం ఏషాకు రాశారు. ఎలాగనగా మనకు శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. ఈ లోకంలో ఎవరైనా నిత్యుడకు తండ్రి కలిగి ఉన్నారా? నిత్యుడుగా అంటే నిత్యము ఉండే తండ్రి ఉంటాడు, నిత్యం ఉంటాడు. కొంతకాలం ఉంటారు కదా, తల్లిదండ్రులు కొంతకాలమే ఉంటారు. తల్లిదండ్రులు లేకుండా బిడ్డలు జీవించే దినాలు కొన్ని ఉంటాయి. కానీ ఆయన ఎవరంట? నిత్యుడకు తండ్రి. నిత్యుడకు తండ్రి అంటున్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను పరలోకంలో, నేను నీకు తండ్రి ఉన్నారు. తర్వాత మీరు నాకు కుమారులను మీరు నాకు కుమారులు కుమార్తెలు ఉన్నారు. ఎంత అవినావాసం, సదాకాలం అక్కడ ఉండబోతున్నా. ఈ ప్రత్యేకత ఆ పరలోకానికి తీసుకెళ్తుంది. అందుకే నేను అటు వారికి వేరే ప్రత్యేకముగా అలాగూ ప్రత్యేకంగా జీవించడానికి ప్రభువు మనకు సహాయపడతాడు. దేవుని కొద్ది అనుకోవడం ప్రార్థన చేస్తాం. బయటకు రావడం చూసిన